రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగ్లు నిర్మించి ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని డైరీ ఆవిష్కరించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తారని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. గ్రామ సచివాలయ రిజిస్ట్రేషన్ అలాగే టైటిలింగ్ యాక్ట్ రెండు రద్దు చేసి మంచి పని చేశారు అనేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ప్రోయాక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్గా ఉంటారో వారు మీ అందరికీ దీనికంటే కూడా పెద్ద ఒక కార్యక్రమం చేశారు. ఎందుకంటే చాలా మంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాగైతే పాస్పోర్ట్లో సర్వీసెస్ టీసీఎస్ లాంటి కంపెనీలకు ఇచ్చి సేవా కేంద్రాలు పెట్టాలి అనేసి వారు కూడా అనుకున్నారు. కానీ దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు టెండర్ కూడా పిలిచిన తర్వాత మా ఇంటరాక్టివ్ డిస్కషన్లో మన దగ్గర ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి ఇంటెలిజెంట్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం తప్పకుండా కల్పిస్తే వాళ్ళే బెటర్ సర్వీస్ ఇవ్వగలరు. ప్రైవేట్ అంటే సేవా కేంద్రం మంచి కాదు అని మనం, కానీ మనతోనే మంచిగా అవుట్కమ్ తెప్పించుకోవాలనే లక్ష్యంతో ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి అవన్నీ కూడా మీకే ఎన్హాన్స్మెంట్ చేసి మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంప్యూటర్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, బిల్డింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెరుగ్గా చేయాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫైనాన్షియల్ క్రంచ్ ఎంత గవర్నమెంట్లో అయినప్పటికీ కూడా మేము అడిగాం కూడా అప్పుడున్న ఐజీ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, మేము కూడా మా యూజర్ ఛార్జెస్ మాకు ఇస్తే మేము తప్పకుండా మా బిల్డింగ్స్ డెవలప్ చేసుకుంటాం.